అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం దైవ అనుగ్రహంతో సూర్యుని కాంతితో మెరిసే సింహరాశి వారి మహాశక్తి గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించిందే ఉంది. కాబట్టి మీ రాశి శక్తి ఏ స్థాయిలో ఉందో మీరు పూర్తిగా తెలుసుకోవాలి. సింహం గర్జిస్తే అడవి అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ గర్జనలో ఓదార్పు ఉంటుంది. ఒక ధైర్యం ఉంటుంది. ఒక రాజసం ఉంటుంది. అలాగే సింహరాశి వారు కూడా అగ్నితత్వానికి చెందిన ఈ రాశి వారిలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రెజెన్స్ వేరేలా ఉంటుంది. జనాల్లో కలిసిపోయే వ్యక్తులు మీరు కాదు. జనాల మధ్య నిలబడే వ్యక్తులు మీరు. మీ ఆలోచనలు పెద్దవిగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కోసం మీరు జన్మించలేదు. మీలో నాయకత్వ లక్షణ గుణం సహజ సిద్ధంగా ఉంటుంది. ఒక గ్రూప్లో మీరు ఉంటే మిగతా వారు మీ మాటే వింటారు. ఎందుకంటే మీలో ధైర్యం ఉంటుంది. నిర్ణాయక శక్తి ఉంటుంది. ఎవరు చెప్పకపోయినా బాధ్యత తీసుకునే స్వభావం ఉంటుంది. అగ్నితత్వం మీకు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే మీరు ఓడిపోవడానికి ఒప్పుకోరు. మీరు పడిపోతే కూడా మళ్ళీ లేచి నిలబడతారు. కానీ మీ సహనం, మీ గర్వం కొన్నిసార్లు మీకు పరీక్షగా మారుతుంది. మీరు ఎప్పుడు గెలవాలని కోరుకుంటారు, కానీ జీవితంలో కొన్నిసార్లు ఓపిక కూడా గెలిపే అవుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా చూస్తే సింహరాశి వారికి ధనయోగం బలంగా ఉంటుంది. మీరు సంపాదించడంలో మాత్రమే కాదు, ఖర్చు చేయడంలో కూడా రారాజులని చెప్పుకోవచ్చు. రాజసంగా ఉంటారు. మీరు సాధారణంగా జీవించడం ఇష్టపడరు. మీ లైఫ్ స్టైల్ కూడా మీకు తగ్గట్టుగానే ఉండాలి అని అనుకుంటారు. భవిష్యత్తులో పెద్ద స్థాయిలో డబ్బు సంపాదించే అవకాశాలు మీకు ఉన్నాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్, ప్రభుత్వ రంగం, రాజకీయాలు, సినిమాలు, సోషల్ మీడియా, బిజినెస్ వంటి రంగాల్లో మీరు ఎదగగలరు. కానీ ఒక జాగ్రత్త, డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు చేయకండి. మీకు గౌరవం అంటే ఇష్టం. ఆ గౌరవం కోసం మీరు అవసరానికి మంచి ఖర్చు చేస్తారు. భవిష్యత్ కోసం సేవింగ్స్ అలవాటు చేసుకుంటే మీ జీవితం మరింత స్థిరంగా ఉంటుంది. ప్రేమ విషయంలో మీరు ప్రేమిస్తే నిజంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. మీ ప్రేమలో రాజసం ఉంటుంది. మీ భాగస్వామి మీ మీద గర్వపడాలి అనుకుంటారు, కానీ మీరు ఎక్కువగా టెన్షన్ కోరుకుంటారు. మీరు పట్టించుకోకపోతే మీరు బాధపడతారు. మీ ప్రేమలో నమ్మకం, ఆత్మగౌరవం చాలా ముఖ్యమైనవి. దాంపత్య జీవితంలో మీరు కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. మీరు మీ కుటుంబాన్ని కాపాడే సింహరాశిలా ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ కోపం, మీ అధికార భావం సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. మీ భాగస్వామి అభిప్రాయాలను కూడా గౌరవిస్తే మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా చూస్తే మీకు గుండె, రక్తపోటు, ఒత్తిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు బయటకు బలంగా కనిపించిన లోపల ఒత్తిడిని దాచుకుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయటం మీకు చాలా మంచిది. సూర్యోదయం సమయంలో నడక చేస్తే మీ శక్తి రెట్టింపు అవుతుంది. భవిష్యత్తులో మీకు పెద్ద అవకాశాలు రానున్నాయి. మీరు ఒక స్థాయికి మాత్రమే పరిమితం అయ్యే వ్యక్తులు కాదు. మీలో ఉన్న సృజనాత్మకత, నాయకత్వం, ధైర్యం ఇవన్నీ కలిస్తే మీరు సమాజంలో ఒక ప్రత్యేక స్థాయిని సంపాదిస్తారు. కానీ గుర్తుంచుకోండి, గర్జించే సింహం కూడా సరైన సమయాన్ని చూసి గర్జిస్తుంది. ప్రతి సమయంలో ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సింది 2 విషయాలు: అహంకారం మరియు తొందరపాటు నిర్ణయాలు. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తే మీ విజయానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. సింహరాశి అంటే కేవలం ఒక రాశి కాదు, అది ఒక రాజసం, ఒక గర్జన, ఒక నాయకత్వ చిహ్నం. మీరు జనాల్లో కలిసిపోవడానికి కాదు, జనాలు మీ వెనక నడవటానికి జన్మించారు. ఇంతటి శక్తి మీలో ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మీ గర్జన ప్రపంచానికి వినిపించే రోజు దూరంలో లేదు. సింహరాశి మహాశక్తి గల మీ జీవితంలోకి ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం కాదు. అది ఒక కర్మ సంబంధం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ అక్షరం శక్తి సాధారణంగా కాదు. ఆ అక్షరంలో స్పష్టత, స్పీడ్, స్ట్రాంగ్ ఆలోచన, కొంచెం రహస్య స్వభావం ఉంటుంది. సింహం గర్జించే స్వభావం. ఎస్ అక్షరం వ్యక్తి సైలెంట్గా ప్లాన్ చేసే స్వభావం. మీరు బయటకు స్పష్టంగా మాట్లాడేవారు,
వారు కొంచెం లోపల ఆలోచించి మాట్లాడేవారు. ఈ 2 శక్తులు కలిస్తే ఒక గొప్ప జంట అవుతుంది. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే ఘర్షణలు కూడా రావచ్చు. ముందుగా కలిసొచ్చే అంశం గురించి చెప్పాలంటే ఎస్ అక్షరం వ్యక్తులు సాధారణంగా తెలివైన వారు, లాజిక్ ఎక్కువగా ఉపయోగించేవారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళే వ్యక్తి. వారు ఆలోచించి ముందుకు వెళ్ళే వ్యక్తి. మీరు ఫైర్ అయితే వారు గాలి లాంటివారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వారు దాన్ని వ్యూహం రూపొందిస్తారు. ఈ కలయిక సరిగ్గా పనిచేస్తే మీ ఇద్దరి జీవితంలో ఎదుగుదల చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా, వ్యాపారంగా లేదా కెరీర్ విషయంలో కలిసి ఉంటే పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఎస్ అక్షరం వ్యక్తి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మీరు కొంచెం రాజసంగా ఖర్చు చేసే స్వభావం కలవారు. వారు ప్లాన్ చేస్తారు, మీరు అమలు చేస్తారు. ఈ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే సంపద స్థిరంగా పెరుగుతుంది. కానీ మీరు వారి మాట వినకుండా మీ అహంతో ముందుకు వెళ్తే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ప్రేమ విషయంలో ఎస్ అక్షరం వ్యక్తులు భావోద్వేగాలను బయటకు ఎక్కువగా చూపించరు, కానీ లోపల చాలా లోతైన ప్రేమ ఉంటుంది. మీరు మాత్రం స్పష్టంగా ప్రేమను చూపించాలనుకుంటారు. ఇక్కడే చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీరు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని అనుకుంటారు, కానీ వారు లోపల మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఓపికతో అర్థం చేసుకునే స్వభావంతో ఉంటే ఈ బంధం చాలా బలంగా మారుతుంది. వారితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మొదటిది మీ అహంకారం తగ్గించాలి. మీరు గెలవాలి అనే భావం ప్రతి వాదనలో చూపిస్తే వారు మౌనంగా దూరం అవుతారు. రెండవది, వారి ప్రైవసీని గౌరవించాలి. ఎస్ అక్షరం వ్యక్తులు తమ వ్యక్తిగత విషయాలు అందరితోనూ పంచుకోరు. మూడవది, మీరు తీసుకునే పెద్ద నిర్ణయాల్లో వారిని కూడా కలపాలి. వారిని పక్కన పెట్టి ముందుకు వెళ్తే వారు మానసికంగా దూరం అవుతారు. ఒకవేళ ఈ బంధం దాంపత్యంగా మారితే మీరు మీ కుటుంబానికి నాయకత్వం వహిస్తారు. వారు కుటుంబానికి స్థిరతత్వం తీసుకొస్తారు. మీరు గర్జించే సింహం, వారు మౌనంగా కాపాడే శక్తి. ఈ కలయిక చాలా శక్తివంతంగా ఉంటుంది. కానీ కోపం సమయంలో మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. మీ ఒక్క మాట వారిని లోపల గాయపరచవచ్చు. భవిష్యత్ పరంగా చూస్తే ఎస్ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వారు మీ ఆలోచనలను మారుస్తారు. మీరు మరింత ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకుంటారు. మీరు పెద్ద లక్ష్యాల వైపు వెళ్తారు, కానీ ఇది పూర్తిగా మీ అర్థం చేసుకునే స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఎస్ అక్షరం వ్యక్తి మీకు కలిసి వస్తారు, కానీ ఇది అగ్ని గాలి కలయిక. సరైన దిశలో ఉంటే దీపం వెలుగుతుంది, తప్పు దిశలో ఉంటే అగ్ని ఎక్కువగా అవుతుంది. మీరు ఓపికతో, గౌరవంతో, అహంకారం తగ్గించి ముందుకు వెళ్తే ఈ బంధం మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మీ గర్జనకు వారు దిశ ఇస్తారు, వారి మౌనానికి మీరు ధైర్యం ఇస్తారు. సూర్యుని కాంతితో ప్రవేశించే సింహరాశి మహాశక్తి గురించి ఇప్పటి వరకు మనం లోతుగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జాతకం మొత్తం, మీ స్వభావం, మీ భవిష్యత్, ఎస్ అక్షరం ప్రభావం, అలాగే నరఘోష ప్రభావం ఇవన్నీ కలిపి సమగ్ర ముగింపుగా మీ ముందు ఉంచుతున్నాను. ఒక మాట కూడా మిస్ కాకుండా శ్రద్ధగా వినండి. సింహరాశి అంటే గర్జించే సింహం. మీరు అగ్నితత్వం రాశి. మీలో ధైర్యం, రాజసం, నాయకత్వం సహజంగా ఉంటాయి. మీరు జనాల్లో కలిసిపోవడానికి కాదు, జనాలు మీ వెనక నడవటానికి జన్మించిన వారు. మీ జీవితం సాధారణంగా ఉండదు. చిన్న లక్ష్యాల కోసం మీరు కృషి చేస్తారు. మీ దృష్టి ఎప్పుడు పెద్దదే. ఆర్థికంగా మీకు బలమైన యోగం ఉంది. సంపాదించే శక్తి మీలో ఉంది. ముఖ్యంగా నాయకత్వం అవసరమైన రంగాల్లో బిజినెస్, మేనేజ్మెంట్, ప్రభుత్వ రంగం, క్రియేటివిటీ ఫీల్డ్ మీరు పెద్ద స్థాయికి వెళ్ళగలరు. కానీ గుర్తుంచుకోండి, మీరు సంపాదించిన ధనం నిలవాలంటే ఖర్చుల్లో నియంత్రణ అవసరం. గౌరవం కోసం అవసరానికి మంచి ఖర్చు చేయటం తగ్గించాలి. సేవింగ్స్ అలవాటు చేసుకుంటే భవిష్యత్ మరింత బలంగా ఉంటుంది. ప్రేమ దాంపత్యంలో మీరు నిజాయితీ గలవారు. మీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, కానీ మీకు టెన్షన్ కావాలి. మీ స్వభావం, మీ విలువను గుర్తించాలి. కోపం సమయంలో మాట్లాడే మాటలే సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి ఓపిక, పరస్పర గౌరవం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎస్ అక్షరం ప్రభావం గురించి. మీ జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి రావడం అనేది ఒక కర్మ సంబంధం అయ్యే అవకాశం ఉంది. వారు తెలివైన వారు, ఆలోచించి మాట్లాడేవారు. మీరు ఫైర్ అయితే వారు
స్ట్రాటజీ. మీరు గర్జిస్తే వారు ప్లాన్ చేస్తారు. ఈ కలయిక సరిగ్గా నడిస్తే ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మీరు ఇద్దరూ ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కానీ జాగ్రత్త, మీ అహంకారం తగ్గించాలి. వారి మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. పెద్ద నిర్ణయాల్లో వారిని కలుపుకోండి. అలా చేస్తే ఈ బంధం మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తిగా మారుతుంది. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి. సింహరాశి వారు ఎదిగితే చాలామందికి అసూయ కలుగుతుంది. మీ గర్జన, మీ విజయం కొందరికి ఇష్టం ఉండదు. నరఘోష అంటే ఇతరుల దృష్టి, అసూయ, నెగిటివ్ ఎనర్జీ. ఈ ప్రభావం వల్ల కొన్నిసార్లు పనులు ఆలస్యం కావచ్చు, అనవసరమైన వాదనలు రావచ్చు, ఆరోగ్యంలో చిన్న ఒత్తిళ్లు కనిపించవచ్చు. దీనికి పరిష్కారం ప్రతిరోజు ఉదయం సూర్యునికి నమస్కారం చేయండి. ఆదివారం రోజున గోధుమ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. మీ విజయాన్ని అందరితోనూ పంచుకోకుండా ఉండటం మంచిది. మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. మొత్తం మీద సింహరాశి వారు అంటే శక్తి, గౌరవం, నాయకత్వం. ఎస్ అక్షరం సరైన దిశలో ఉంటే మీ జీవితానికి బలం. నరఘోషను జాగ్రత్తగా ఎదుర్కొంటే మీ జీవితానికి అడ్డంకి ఉండదు. గుర్తుంచుకోండి, గర్జించే సింహం ఎప్పుడు భయపడదు. అది తన సమయాన్ని చూసి ముందుకు దూకుతుంది. అలాగే మీరు కూడా సరైన సమయాన్ని గుర్తించి ముందుకు వెళ్ళే ప్రపంచం మీ గర్జనను వినక తప్పదు. మీ జీవితం రాజసంగా ఉంటుంది. మీ పేరు గౌరవంగా నిలవాలి. మీ గర్జన సమాజానికి దిశ చూపాలి. ఇదే సింహరాశి శక్తి. సింహరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.